అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ. 6th క్లాస్ 9th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించిన ఎగ్జాము ఏప్రిల్ 5న అయింది, తెలిసిందే. అందరూ రాసుకున్నారు. సో తర్వాత చాలామంది స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ నెక్స్ట్ ఏంటి అనేది క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఆల్రెడీ మీకు చాలామందికి మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది. ఏంటో మెసేజ్ అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లికేషన్ నెంబర్తో పాటుగా మెసేజ్ వచ్చి దాంట్లో మీకు ఏప్రిల్ 27 లోపల ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోమని మీకు మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఎవరైనా చెక్ చేసుకోకపోతే చూడండి, మీ ఫోన్లో మీరు ఏ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్కి ఇచ్చారో ఆ నెంబర్కి మెసేజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ అనేది ఉంటుందండి. ఈ కౌన్సిలింగ్ ముందు అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ కౌన్సిలింగ్కి ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 27 లోపల ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ కూడాను ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలి. ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే మీరు నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్కి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే మీరు ఆప్షన్స్ సెలక్షన్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు ఈ కౌన్సిలింగ్కి అప్లై చేయకుండా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేము కౌన్సిలింగ్కి వెళ్దాం అనుకున్నా కూడాను మీరు అప్పుడు ఈయన ఎలిజిబుల్ అయిపోతారు అనమాట. అంటే ఎలిజిబుల్ కారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కౌన్సిలింగ్ ఏప్రిల్ 27 లోపల మీరు ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలి. ఒకటి ఫస్ట్. తర్వాత ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, అంటే ఒక 7 days ముందు కానీ 7 days తర్వాత కానీ, లేదంటే అటు ఇటు అవ్వచ్చు డేట్స్. సో OMR షీట్స్ డిస్ప్లే అవుతాయండి. మీకు సైనిక్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్లోనే ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్లో OMR షీట్ రాశాడు కదండి, ఆ OMR షీటే డిస్ప్లే అవుతుంది. అలా OMR షీటు దాన్ని డౌన్లోడ్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే మీ అబ్బాయి లేదంటే మీ అమ్మాయి ఏ ఆన్సర్లు పెట్టారు, అలాగే ఒరిజినల్ ఆన్సర్ ఏంటి అనేది కూడాను మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఒక రకంగా అఫీషియల్ కీ అనేది మనకు వస్తుంది. సో ముందు ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనకి OMR షీట్స్ డిస్ప్లే అవుతుంది. దాంతోపాటుగా అఫీషియల్ కీ అనేది కూడాను మ్యాక్సిమం వచ్చేస్తుంది అనమాట. అక్కడి నుంచి ఒక 1 week, ఒక 10 days తర్వాత, అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రిజల్ట్స్ వస్తాయండి. అంటే ఎగ్జాక్ట్గా మీకు మార్కులు ఎన్ని అనేవి వచ్చాయి అనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో మార్కులు 300 మార్క్స్కి 6th క్లాస్కి ఎంట్రన్స్, అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్ అయితే 400 మార్క్స్, మనకు తెలిసిందే కదా. 300 మార్క్స్కి ప్రతి స్టూడెంటు ప్రతి సబ్జెక్ట్లోన 25% స్కోర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలిజిబుల్ అవ్వాలంటే 25% స్కోర్ చేయాలి. 25% అంటే 300కి 120 మార్క్స్ అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడాను ఎలిజిబుల్ అవుతారు. సో క్వాలిఫైడ్ అంటారు, వాళ్ళనే క్వాలిఫైడ్ అంటారు. క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడాను ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ SC అండ్ ST కేటగిరీలో ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది అవసరం లేదు. అంటే వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా ఈ కౌన్సిలింగ్కి వాళ్ళు వెళ్ళొచ్చు. ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే చాయిస్ సెలక్షన్ అనమాట. అంటే మనకి స్కూల్స్ ఉంటాయి, సైనిక్ స్కూల్స్ SS అని NSS అని ఉంటాయి అన్నమాట. సో ఈ సైనిక్ స్కూల్స్కి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్కి మనం వెళ్తున్నట్టు లెక్క. సో ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ మనం అప్లై చేసిన తర్వాత అదే చాయిసెస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు కోరుకొండ సైనిక్ స్కూల్ అని, కలికిరి సైనిక్ స్కూల్ అని, అమరావతి నగర్ సైనిక్ స్కూల్ తమిళనాడు అని, అలాగే భువనేశ్వర్ ఒరిస్సా సైనిక్ స్కూల్ ఉన్నాయి కదా. ఇలాగ మనకు నచ్చిన స్కూల్స్ని మనం చాయిస్ తీసుకోవాలి. ఓకేనా? ఇలా చాయిస్ తీసుకున్న తర్వాత మనకి ఆఫ్టర్ దట్ మనకి రౌండ్ 1 రిజల్ట్స్ వస్తాయి అనమాట. అంటే ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో మీకు డైరెక్షన్స్ అన్నీ ఇస్తారు. మీకు వచ్చిందా రాలేదా, ఒకవేళ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అనేది కూడా డైరెక్షన్స్ ఇస్తారు. ఆ డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఇలాగ ఉంటాయి. లాస్ట్ ఇయర్ అయితే ఒక 6 rounds వరకు అయ్యాయి. బట్ ఈ ఇయర్ ఎన్ని అవుతాయని మనం చెప్పలేము. ఓకేనా? ఇది నెక్స్ట్ స్టూడెంట్స్ మరి చేయాల్సిన పని, అలా పేరెంట్స్ అబ్జర్వ్ చేయాల్సిన పని అనమాట. సో ప్రతి ఒక్కరు కూడాను ఈ కౌన్సిలింగ్కి ముందే అప్లై చేసుకోండి. ఆ ఈ కౌన్సిలింగ్ ఎలా అప్లై చేయాలనేది కూడాను నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. బై.